బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదిలో నమోదైందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారంటూ ఆయన కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా హవా కొనసాగింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో, రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కించుకుంది. తొలి ఏడాది ఫలితాల్లో 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానంలో ఉంది. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లోనూ రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదిలో నమోదైందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా హవా కొనసాగింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో, రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కించుకుంది. తొలి ఏడాది ఫలితాల్లో 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానంలో ఉంది. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లోనూ రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు.